అందరికీ నమస్కారం అండి. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కి స్వాగతం. నేను మీ లావణ్య. ఇవేంటో అనుకుంటున్నారా? వేపాకుతో తయారు చేసిన సోప్స్ అండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, వీటిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వేపాకుతో సోప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సోప్ బేసు 1/2 kg. వేపాకు ఆరబెట్టి చేసుకున్న పొడి 3 స్పూన్స్, కస్తూరి పసుపు 1/2 స్పూను, ఇది రోజ్ వాటర్, ఇది 1 స్పూను, రోజ్ వాటరు 1 స్పూను. ఈ మిశ్రమంలో బాగా కలపాలి. కొంచెం వాటర్ కూడా వేసి ఇది కలిపి పెట్టుకోవాలి. వేపాకు, కస్తూరి పసుపు, రోజ్ వాటర్, ఈ మూడింటిని చక్కగా కలిపి పెట్టుకొని డబుల్ బాయ్ పద్ధతిలో ఈ సోప్ బేస్ను కరిగించుకోవాలి. ఈ కరిగిన సోప్ బేస్లో మనం ముందుగా వేపాకు, కస్తూరి పసుపు, రోజ్ వాటరు కలిపెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దాంట్లో వేయాలి. ఈ వేపాకు అనేది మన స్కిన్ సమస్యలన్నిటికీ, స్కిన్ ఎలర్జీలకు అన్నిటికీ బాగా పనిచేస్తుంది. అమ్మవారు పోసినప్పుడు తగ్గిన తర్వాత ముందుగా వేపాకు బాగా మెత్తగా నూరి దాంట్లో పసుపు కలిపి మొత్తం ఒళ్ళంతా రాసిన తర్వాత స్నానం చేస్తారు. ఎందుకంటే మనకు అమ్మవారి మచ్చలు అవి వాటి వల్ల వేపాకుతో పసుపు కలిపి రాస్తేనే అవి పూర్తిగా తగ్గిపోతాయని మన పెద్దవాళ్ళు అలా చేస్తారు. ఈ వేపాకు అనేది సోప్ బేస్లో చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మౌల్డ్లో పోసుకోవడమే. చూసారా, లిక్విడ్ అంతా సోప్ బేస్లో పోసాను. 1 గంట 2 గంటల తర్వాత మనకు చక్కని వేపాకు సోప్స్ రెడీ అయిపోతాయి. గంట వెయిట్ చేద్దాం. వేపాకు సోప్స్ ఎలా వచ్చాయో చూద్దామా. సూపర్ 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 వచ్చినాయి. ఈ వేపాకు, ఈ పసుపు, ఈ రెండింటి కాంబినేషన్లో మనము ప్రతిరోజు ఈ సోప్స్తో స్నానం చేస్తే ముఖం మీద ఉన్న మచ్చలు, పింపుల్స్ కానీ, దానివల్ల వచ్చే మచ్చలు కానీ, ఈ ఎలర్జీ వల్ల వచ్చే నలుపు, ఈ దురద, ఇలాంటివన్నీ తగ్గుతాయి ఈ సోప్స్ వాడడం వల్ల. సరే, ఎంత బాగా వచ్చింది. చూసారు కదా వేపాకుతోటి సోప్స్ ఎలా వచ్చాయో. వీటిని మీరు కూడా తయారు చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. బాయ్ అండి.